తూర్పుగోదావరి జిల్లాలో వరుస ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రాజానగరం దివాన్ చెరువు గామాన్ బ్రిడ్జిపై పలు వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. నిన్న రాత్రి వ్యాన్ కంటైనర్ను ఢీకొట్టగా ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే సమయంలో మరో బైక్ డివైడర్ను ఢీకొట్టింది. మరో కంటైనర్ రోడ్డుపై డేంజర్ కోన్లు పెడుతున్న హైవే సిబ్బందిని ఢీకొట్టింది. ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. రహదారిపై పడ్డ మొలాసెస్ జారుతుండటంతో మరో ఇసుక లోడుతో ఉన్న 10 చక్రాల లారీ ఒక్కదానికొకటి ఢీకొట్టింది. వరుస ప్రమాదాలతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయింది. అలా బయటకు వచ్చినా నాకే తెలియదు. అంటే ఫస్ట్ కొంట వ్యాన్ పడిపోయింది మాట. ఆ వ్యాన్ చూస్తాక వచ్చి డివైడర్ మీద ఇలాగా మనం ఎలా ఉన్నాం అలా మాట్లాడుతున్నాం అన్నాడు. ఈ లోగాలో ఈ పవర్ రోడ్ ఎంత స్పీడ్ వచ్చాడో తెలియదు కానీ పోలీసు వారు ఇక్కడ ఆపుతున్నారంట. వచ్చి మమ్మల్ని కొడిగాడు అన్నాడు. ఎలాగెళ్తుంది ఇది వ్యాన్ అయితే ముందు వెళ్తుందండి, ఊరేపుకి వెళ్తుందండి. అయితే రాంగ్ రూట్ లో బైక్ వస్తుందండి, రాంగ్ రూట్ లో బైక్ వస్తుందండి. ఈ లోగల ఆవును కొట్టేసండి, ఈ బైక్ ని కొట్టేసి ఈ డివైడర్ ఎక్కేసండి అటుపక్క పడిపోయిందండి. వ్యాన్ ఆపోజిట్ లో పడిపోయిందండి. ఆ వ్యాన్ కోసం అని చెప్పి మేము వచ్చామాట. మీ పేరేనా? వీరబాబు. వెహికల్స్ ఆపుకుంటూ ఆకుండా కొంచెం స్పీడ్కి వెళ్ళి బ్రేక్ పడటం వల్ల ఆ కంటైనర్ కూడా ఓవర్టేక్ చేసి అక్కడ హైవే వాళ్ళు ఏదైతే కోన్స్ పెడుతున్నారో వాళ్ళని కూడా గుద్దడం జరిగింది. మొత్తం 4-3 ఇంజరీ అయ్యారని హాస్పిటల్ తీసుకెళ్ళారు. అంటే హైవే వాళ్ళు ఎంతమంది? హైవే వాళ్ళు గుద్దింది అయితే 4 గుద్దింది. కాకపోతే ఒకరి మటుకు బండి కింద ఉండిపోయారు. ఫ్రంట్ వీల్ ఎక్కింది అన్నిటికి. ఎలా ఉందన్నో తెలియదు, మరి హాస్పిటల్ తీసుకెళ్లారు. ఇంకో 2 మటుకు బైక్ వాళ్ళు మేము వచ్చేసరికి వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు. సుమారుగా ఎన్ని గంటలకు జరుగుతుంది? లేదు 6 6